హాయ్, నేను మీ జశ్విన్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన విశిష్టమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. అయితే మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ విశిష్టమైన దేవాలయాల గురించి నేను చెప్పబోయేది మీకు నచ్చినట్టయితే షేర్ చేసి ఇంకో 10 మందికి తెలిసేటట్టు చేయండి. భారతదేశంలో ప్రధానమైన దేవాలయాల్లో మొదటిది బృహదీశ్వర దేవాలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో అతి ప్రాచీన హిందూ దేవాలయం. మహాశివుడు బృహదీశ్వరుడు రూపంలో కొలువై ఉన్న స్థలం. ఇది 11వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు దీన్ని. ఇది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుతుంది. అయితే చరిత్రలోకి వెళితే రాజరాజ చోళుని కుమారుడైన రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో ఇలాంటిదే మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అయితే ఈ ఆలయం తంజావూరులో ఉన్న ఆలయం కంటే చిన్నది. అయినప్పటికీ అందులోని శిల్పకళా రీతులు మాత్రం బృహదీశ్వర ఆలయంలో ఉన్న శిల్పకళా రీతులకి ఏమాత్రం తగ్గదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడు. అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ అని పేరు పెట్టినట్టు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం తంజావూరులో బృహదీశ్వర ఆలయం కంటే చాలా విశాలమైనది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆ ఆలయ శిఖరాన్ని కొంచెం తగ్గించి నిర్మించాడనమాట. ఈ ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల యొక్క శిల్పకళా రీతికి రూపాలు. ఆలయం ముందున్న అతిపెద్ద విగ్రహం నంది విగ్రహం. అలాగే గర్భగుడిలో ఉన్న శివలింగం ఎత్తు 13.5 అడుగులు, విస్తీర్ణం 60 అడుగులు. ఈ నంది విగ్రహం మరియు గర్భగుడిలో ఉన్న శివలింగం ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం గోపురం పైన శివపార్వతుల ఆధ్వర్యంలో రాజేంద్ర చోళుడు పట్టాభిషిక్తుడైనట్లు ఉన్న శిల్పం మరింత ఆకర్షణీయమైంది. భూదేవి సహిత విష్ణుమూర్తి, శివపార్వతుల, మార్కండేయుని చరిత్ర తెలిపే ఈ శిల్పాలు, అనేక రకాల శిల్పాలు ఆలయ శోభను మరింతగా పెంచాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు మాత్రం అతి చిన్న గ్రామంగా ఉండిపోయింది. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా తెలియట్లేదు. చుట్టుపక్కల ప్రాంతాలను ఇప్పటికీ తవ్వకాల్లో అనేక శిల్పాలు బయటపడుతూనే ఉన్నాయి, ఆ వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. ఈ దేవాలయంలో ప్రధాన దైవం మహాశివుడు. బయట గోడలపైన సూర్యుడు, చంద్రుడు, దక్షిణామూర్తి విగ్రహాలను పెద్దదిగా రూపొందించారు. అలాగే అష్టదిక్పాల విగ్రహాలను కూడా గోడలపైన చెక్కబడి ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే ఇప్పుడు జీవనశైలికి సరిపడా పరిస్థితులను బట్టి చూస్తే 6 అడుగులు ఎత్తుగలవు ఇవన్నీ కూడా. ఈ దేవాలయంలో మొదటి భవనం మాత్రం గ్రానైట్తో నిర్మించబడి ఉంది.